విజయసాయి గారు మొదటగా మీతో ప్రారంభిద్దాం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ మనం చూసాం. అందులో ఎన్నో అంటే రియల్ ఎస్టేట్ సంస్థలు ఎంతో అభివృద్ధి చెందాయని వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ట్రెండ్లో కేవలం వేళ్ల మీద లెక్కబెట్టే కంపెనీలే అభివృద్ధి చెందాయి. రియల్ ఎస్టేట్ మీనింగ్ అనేటటువంటిది 10 సంవత్సరాల కాలంలో మారిపోయిందనేటటువంటి అభియోగం ఇప్పుడుంది. ఎట్లా స్పందిస్తారు? రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి చూస్తే మనం గత 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ సంస్థలు అడిగిన కొన్ని విషయాల్లో ప్రభుత్వం స్పందించింది. వాటిలో ముఖ్యమైనది టీఎస్ బీపాస్ అనేది. అంతకుముందు చాలాసార్లు మాకు పర్మిషన్లు తెచ్చుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. సో ఈ టీఎస్ బీపాస్ అనేది అంటే లెవెల్ ప్లేయింగ్ ప్లాట్ఫామ్, కొంచెం యాక్టివ్గా పర్మిషన్లు వచ్చాయి. వాటిలో ఇంకా కొన్ని అభివృద్ధి ఇంటిగ్రేట్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి. టీఎస్ బీపాస్లో కూడా అప్లై చేసిన తర్వాత కూడా ఇంకా కొన్ని విషయాలకి అవి డిపార్ట్మెంట్స్కి వెళ్తాయి. ఇప్పుడు ఫైర్ ఎన్ఓసి మళ్ళీ విడిగా తెచ్చుకోవాలి మేము అక్కడి నుంచి. అట్లాగే ఇరిగేషన్ మేము మళ్ళీ ఇండిపెండెంట్గా తెచ్చుకోవాలి. సో టోటల్ ఇంటిగ్రేషన్ అనేది జరగలేదు. మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ డిఫరెంట్ లొకేషన్స్లో అవే డాక్యుమెంట్స్ మళ్ళీ అక్కడ సబ్మిట్ చేసి మళ్ళీ ఎన్ఓసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మేము ప్రభుత్వాన్ని అడిగింది ఏంటంటే అలా లేకుండా ఫుల్గా టీఎస్బీ పాస్ ఉద్దేశం నెరవేరాలంటే ఇంటిగ్రేట్ చేసేసి మేము మీ దగ్గర అప్లై చేస్తే మిగతా డిపార్ట్మెంట్లన్నింటి నుంచి కూడా మేము వెళ్లకుండా మీరే వాళ్ళ దగ్గర నుంచి డేటా తెచ్చుకొని పర్మిషన్ ప్రాసెస్ చేస్తే బాగుంటుంది అనేది మేము అడిగాము. అది ఒకటి జరగలేదు, ఆ లోపం ఉంది. దాని తర్వాత ఇంకోటి మాస్టర్ ప్లాన్ ఇంటిగ్రేషన్. మనకి హైదరాబాద్కి 3 మాస్టర్ ప్లాన్ ఉన్నాయి. ఈ 3 జిహెచ్ఎంసీకి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది, హెచ్ఎండిఏకి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది, సైబరాబాద్ డెవలప్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఈ 3 మాస్టర్ ప్లాన్ ఇంటిగ్రేట్ చేయమని కూడా అడిగాము. ఇంటిగ్రేట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఓవర్లాప్స్ ఉన్నాయి. ఒక మాస్టర్ ప్లాన్కి ఇంకో మాస్టర్ ప్లాన్కి ఇంటిగ్రేషన్ లేకుండా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రదేశం ఒకటే అయినా హైదరాబాద్ ప్రాంతంలో ఒక్కొక్క మాస్టర్ ప్లాన్లో ఒక్కొక్క రకమైన పాలసీ ఉండేది. సో ఈ 3 కనుక ఇంటిగ్రేట్ చేసి ఉంటే మనకి అభివృద్ధి ఇంకా చాలా బాగా ఉండేది. శ్రీధర్ రెడ్డి గారు,